హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం కోడిగుడ్డును కొంచెం కొత్తగా వెరైటీగా కోడిగుడ్డు ఎల్లిపాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దాం. కరివేపాకు, కసూరి మేతి, పుదీనా, 3 గుడ్లు, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ఆయిల్, వెల్లుల్లిని కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలి, కొత్తిమీర, ధనియా పౌడర్, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, పోపు దినుసులు, కొన్ని వాటర్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్ పెట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. అవి మంచిగా బాయిల్ కావాలి. ఎగ్స్ బాయిల్ అయ్యాయి. ఇప్పుడు వీటిని పొట్టు తీసి పీసెస్గా చేసి పెట్టుకుందాం. స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ని హీట్ చేసుకుందాం. పోపు దినుసుల్ని యాడ్ చేద్దాం. వెల్లుల్ని కూడా యాడ్ చేసి పుదీనా, కరివేపాకును యాడ్ చేద్దాం. మంచిగా ఫ్రై చేసుకుందాం. అవి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు కసూరి మేతిని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఎగ్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు మూతను పెట్టి ఫ్రై అయ్యేటట్టు చూసుకుందాం. అవి ఫ్రై అవుతున్నాయి. అందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. కొంచెం ధనియా పౌడర్, కొత్తిమీర యాడ్ చేసి పసుపును యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కారంని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్లో ఉంటే కారం మాడిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని కారంని కలుపుకోవాలి. అంతే, మన ఎంతో టేస్టీ అయిన కోడిగుడ్డు ఎల్లిపాయ కారం రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.